చెప్పండి అంటే ఎలా కూల్ చేశారు అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా ఏది ఇవ్వలేదమ్మా. మాకు ఇది రోడ్డు ముంగట ఉన్నది. ఇది ఏప్రిల్ జాగాల ఈ రోడ్ ఇచ్చి మళ్ళీ అంతా గులగొట్టిరు ఇంతకు ముందు కూడా. ఇప్పుడు కూడా మాకు ఏంటిదంటే చెప్పుకోకుండా వచ్చి అనవసరంగా గులగొట్టిరు. అంటే మీకు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. 20 ఇయర్స్ నుంచి ఉంటారు అప్పటి నుంచి ఎలాంటి అప్పుడు ప్రాబ్లం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. మళ్ళా తెలుగుదేశం ఉన్నది. తెలుగుదేశం తర్వాత టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మేము ఓట్లేసి గెలిపించుకున్నాక గరీబులను ఎలాగొడితే ఇప్పుడు మాకు ఏడ ఉండాలి? ఆ గరీబుల కన్నా కొంచెం న్యాయం చేస్తే మేము ఈడ కాదు ఇంకో తన్నాన్ని ఉంటాం, కానీ మాకు గరీబులను ఎలాగొట్టుడు ఎందుకు? ఉన్నోళ్ళతో కబ్జాలు చేసుకున్న వాళ్ళతో ఎకరాలకు ఎకరాలు ఉన్నది. మరి మా తను ఏమున్నది? ఓ ఎకరా అదే కాదు, ఇది 50 గదాల జాగా లేదు. ఒక 50-60 గదాల జాగాలలో ఉన్నాం. మరి నిన్న అచానక్గా గులగొడితే మేము రోడ్ల పాలు అయినాం కదా. అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే అక్రమ కట్టడాలు అక్రమంగా అంటే టెక్స్ కడుతున్నాము, రిజిస్ట్రేషన్ ఉన్నది, అన్ని ఉన్నది కదా. రోడ్ పైన అక్రమ కట్టాలు ఉంటుందా? ఇది రోడ్ లేదా? ఇది రోడ్ పైననే మా ఇల్లు ఉన్నది కదా. రోడ్ కి వదిలేసి ఉంటే అది ఏదో చెప్పొచ్చు, చెరువులా ఉందా మా ఇల్లు? రోడ్ పైన ఉన్నది కదా ఇది ఇల్లు. ఆల్రెడీ మళ్ళీ నోటీసులు ఇచ్చాము, నోటీసులు ఇచ్చినా గానీ మీరు అసలు పట్టించుకోవడం లేదు అని ఇలా చెప్తూ ఉన్నారు, ఇలా అంటూ ఉన్నారు కదా. లేదమ్మా, మాకు ఆపద నుంచి కూడా మేము 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఆలు మనది కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేయలేరు. తెలుగుదేశం ఉండే, తెలుగుదేశం ఏమైనా టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ ఏమనలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీకు న్యాయం చేస్తాం, అది చేస్తాం అన్నాడు. ఉన్నోళ్ళను రోడ్డు మీద తెచ్చిండు. మరి ఏం చేయాలి? మరి మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఏదైనా చూపెట్టాలి, చూపెడితే మేము జరిగిపోతాం. ఈడ కాదు ఏదైనా చూపెట్టమాను, చూపెడితే మేము ఈడికి జరిగిపోమంటే జరిగిపోతాం. మేము 20 ఏళ్ళ నుంచి టెక్స్ కడుతున్నాం, రిజిస్ట్రేషన్ చేయించుకొని కూడా మాకు ఏం లేకపోతే ఎట్లా? మరి కోర్టులో ఏమైనా అప్పీల్ చేయడం జరిగిందా? కోర్టులో కూడా ఇచ్చిర్రు. కోర్టు స్టే ఉన్నది నా దగ్గర. కోర్ట్ ఆఫ్ కండమ్ వేసినాం. మా దగ్గర కోర్టు పేపర్లు ఉన్నాయి. స్టే ఉంటే కూడా ఒప్పుకోలేదు. హైకోర్టు స్టే ఉన్నది. స్టే ఉన్న తర్వాత ఏదో చూడాలా కదా పేపర్లు ఏమున్నాయి ఏంటి. కోర్టు బోర్డు కూడా ఉన్నది ఇక్కడ కోర్టుది. దానికి కూడా ఏం పట్టించుకోకుండా కొట్టి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇదేమైనా న్యాయమా చెప్పు? సో నిన్న మళ్ళీ సెలవు ఉండడం అంటే ఆదివారం రోజున ఇలా జరగడం వచ్చిర్రు, అచానక్ వచ్చి గులగొట్టేసి సామాన్ తీసుకోకుండా కూడా అంతా సామాన్లు ఖరాబ్ అయిపోయినాయి. సామాన్లు కూడా అసలు తీసుకునే టైం కూడా మీకు ఇవ్వలేదు. మొత్తం బోల్డేజర్ పెట్టి గులగొట్టేసిర్రు. మేము ఆ సామాన్లు సగం అన్ననే పోయినాయి, దొంగల పాలు అయిపోయినాయి. మేము ఎక్కడానికి పోయి ఉండాలి చెప్పు? అంటే డైలీ మీరు ఏం చేస్తుంటారు? అంటే డైలీ కూలీ చేసుకొని బతుకుటోళ్ళమే. ఎవరేమి ఉన్నోళ్ళమే ఏమి కాదు, గరీబోళ్ళమే. ఇక అడుగు ఇక చూస్తున్నాం కదా ఎంత ఆందోళనలకు గురవుతున్నా. అంటే వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే హైదరాబాద్ లో వచ్చేసి అయితే కూల్చేసడం అయితే జరిగిందంటూ అంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా అక్రమంగా కట్టడాలపై అయితే ఎలా కూల్చేశారో. అంటే హైదరాబాద్ లో కూడా నోటీసులు ఇచ్చాము, నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు జరగలేదంటూ అయితే ఒకటి మాట్లాడడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు అని అంటే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ కూల్ చేయడం అయితే జరిగింది. మేము గత 10-20 సంవత్సరాల నుండి అయితే ఇక్కడ ఉంటున్నాము, కానీ 10-20 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుండే. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నాము, అన్ని మేము న్యాయంగానే కట్టుకున్నాము. కానీ ఇలా డైరెక్ట్ వచ్చి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మా సామాన్లు కూడా తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా డైరెక్ట్ హైదరాబాద్ లో వచ్చి అంటే ఇక్కడ ఉన్న మన జేసీపీల ద్వారా అదే విధంగా ఇక్కడ ఉన్న గ్రెయిన్ల ద్వారా డైరెక్ట్ కూల్చివేయడం అయితే జరిగింది. మా సామాన్లు కూడా అన్ని ఖరాబ్ అయ్యాయి అంటూ అయితే వాళ్ళు ఆందోళనకు అయితే గురైనట్లయితే మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ చాలా మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఇదే అంటున్నారు. అంటే మేము గత 10-20 నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు డైరెక్ట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా హైదరాబాద్ లో వచ్చి డైరెక్ట్ కూల్చివేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. మాకు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. అదే విధంగా మాకైతే న్యాయంగానే మేము మా దగ్గర ప్రతి ఒక్క నోటీసులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది అని ఇక్కడ వీళ్ళు కూడా అంటున్నారు. కానీ సో హైదరాబాద్ అయితే ప్రజెంట్ అయితే రావడం అయితే. సో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారన్న? మేము ఇక్కడ సంవత్సరం నుంచి ఉంటున్నాము. సంవత్సరం నుంచి. అప్పటి నుంచి మీకు ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు? ఇప్పుడు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వితిన్ సడన్ గా నిన్న వచ్చి అక్కడికి గులగొట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ వచ్చేసి సడన్ గా గులగొట్టేసి పడేసారు అంతే. ఇంకా
ఆల్రెడీ మీకు నోటీసులు ఇచ్చామని కూడా మాకు అంటున్నారు. ఏ నోటీసులు రాలేవు, ఎటువంటి సమాధానం కూడా మాకు ఒక క్వశ్చన్ కూడా వేయలేరు మాకు అసలు. వచ్చి వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మొత్తం అన్ని గులగొట్టేసి అంతా. అంటే ఇది FTL పరిధిలోనే ఉంది అంటున్నారు. FTL పరిధిలోనే ఉంది, కానీ మేము చిన్న చిన్న ఏదో దందా చేసుకున్నట్టున్నాం కదా, రోజు ఏదో వస్తాయి చేసుకుంటాం. దానివల్ల వాళ్ళు మా దగ్గరకు వస్తే ఏమి ఉపయోగం ఉంటది వాళ్ళకి. పెద్ద పెద్ద విల్లాస్ అవన్నీ ఉన్నాయి, అవి గులగొట్టకుండా మా దగ్గరకు వచ్చి గులగొట్టిరు. అవి కూడా కూలగొడుతున్నారు, పెద్ద పెద్ద విల్లాస్ కూడా వదలడం లేదు. ఏమో మా ముందర అయితే విల్లాస్ అక్కడ ఉన్నాయి, అవి కూడా ఇట్లా ఏమని లేరు. జస్ట్ ఇక్కడ మేము ఏదో చిన్న కారాబారు చేసుకుంటాం, మా పుట్ట కొడితే అది బాగా. సోఫాలు మొత్తం ఉంది, ఇల్లు ఉంది, చూడండి సోఫాలు ఉంది, టేబుల్ ఉంది, గుడిసెలు ఉంది, ఇక్కడనే ఉంటా. చిన్న చిన్న కారవారు ఉంది. ఇప్పుడు చూడండి మెకానిక్ షాప్ ఇక్కడ ఉంది, ఆ మెకానిక్ ఇక్కడనే ఉంటది, ఇక్కడ ఉంది. అవి ఇప్పుడు చూడండి ఒక 20 years నుంచి ఇక్కడనే ఉంటున్నా. 20 years నుంచి ఉంటున్నా. మరి అప్పటి నుంచి మీకు ఎట్లాంటి ప్రాబ్లం? ఆల్రెడీ 2016లో కూడా ఇలా నేను కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తీసిన. మా అన్న కూడా ఖదీర్ అన్న ఉంది, మా అన్న ఆయన స్టే ఆర్డర్ కూడా తీసిన. నాకు నోటీస్ ఏమి ఇయ్యలే, వచ్చిన తీస్తావా లేవా అదే 5 minutes కూడా ఇయ్యలే, మొత్తం వేసిపోయింది. అంటే మీరు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా అంటున్నారు కదా, 2020లో కూడా ఇలా ఒకసారి నోటీసులు ఇవ్వడం జరిగింది అని అంటున్నారు. ఇచ్చిన, డిమాలిష్ చేసిన, మళ్ళీ నేను కోర్టులో కేసు పెట్టి మళ్ళీ స్టే ఆర్డర్ తీసి వచ్చిన, మర్రీ కొట్టిన. మళ్ళీ అన్న మీకు తెలుగు నీ ఆతా, हिंदी में आता, स्टे ऑर्डर लेके आके स्टे ऑर्डर वो ये लेके आके सब लेके आके करके फिर बन के रहा करा. अब ये नया सरकार आया, रेवंत अन्ना आए, रेवंत अन्ना आगे फिर चले गए. क्या चले आ रहा? घर चले आ रहा. घर देता हूँ बोले, अन्ना तो भी दिए KCR अन्ना, इन्हों घर देने का उल्टा घर छीन लिए. गरीबों का घर है, गरीबों का छीन लिए. इसमें मेरे भाई का घर है, मैं भी आगे 2 दिन से परेशान हूँ. इन्फॉर्मेशन ఇవ్వకుండా కూల్చివేశారు అంటున్నారు కదా, మీకు ఎంత నష్టం వచ్చింది? देखो ना तुम, अब लाश कितना हुआ. अब हमारे बड़े भाई है, वो अन्ना बैठे हुए, ये अन्ना है हमारे, మొత్తం ఇక్కడనే ఉంది. చెప్పకుండా కరెంట్ ఇవన్నీ ఫర్నిచర్ ఇవన్నీ మొత్తం ఇలానే పడేసిరు అవన్నీ. చూడండి ఒకసారి అక్కడ మొత్తం ఇవన్నీ. రోడ్ FTL మే ఎవర్రే, మొత్తం ఇది FTL లో ఉంది చెప్తుంది. రోడ్ మీద FTL ఉంది, FTL లో రోడ్ नियाना, FTL में रोड नहीं रहना, फ्लाईओवर रहना, विल्लास FTL में. आप देखो ये परसों तक था नहीं, परसों ये सरकार बने तक था नहीं. ये सरकार बनते कि ये दीवार बन गया. झाड़ा भी रेडीमेड झाड़ा है, परसों भी वो कैसे झाड़ा है. చూస్తున్నాం కదా, ఆల్రెడీ మనకి ఇక్కడ అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అయితే కూల్చివేసడం అయితే జరిగింది. అయితే మనము గత 20 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ అంటే 10-20 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడైతే మేము నివసిస్తున్నాము. మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మేము న్యాయంగానే ఉంటున్నాం. మాకు మేము ఆల్రెడీ 2020లో కూడా ఇలా నోటీసులు వచ్చినప్పుడు మేము ఆల్రెడీ కోర్టుకి వెళ్ళడం జరిగింది, మేము తీసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచే మేము ఇక్కడైతే ఉంటున్నాము, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటూ అయితే ఇక్కడైతే ఆందోళనకైతే గురైనట్లయితే మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాకు డైరెక్ట్ కూల్చివేయడం, మా సామాన్లు కూడా ఇలా కూల్చివేయడం అయితే జరిగింది. 2020లో కూడా ఒకసారి అయితే నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది, కానీ అప్పుడు కూడా వీళ్ళు ఎలాంటిది అంటే ఇక్కడ నుంచి ఖాళీ చేయడం అయితే జరగలేదు. అయితే ఇప్పుడు హైడ్రా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి అయితే కూల్చివేయడం అయితే జరిగింది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ విల్లాస్ కూడా ఎంత పెద్ద విల్లాస్ కూడా ఉన్నాయి, వాటన్నిటిని వదిలేసి మా అలాంటి పేదల మీద పడితే ఏమొస్తుంది, మాకు కూడా న్యాయం జరగాలి, మాకు కూడా నష్టపరిహారం జరగాలని అయితే వీళ్ళైతే కోరుకుంటున్నారు. సో చూడాలి మరి వీళ్ళకి కూడా ఎలాంటి నష్టపరిహారం చేస్తారు ఏంటి అనేది అయితే చూడాలి. అయితే హైడ్రాలో మనకు ఎన్ కన్వెన్షన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికైతే ఇక్కడ మనకి ఇక్కడైతే మనం చూడొచ్చు మాదాపూర్ సున్నం చెరువు దగ్గర అయితే ప్రజెంట్ అయితే మనం ఉన్నాం. మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఇక్కడ ఎలా కూల్చివేశారో చూడొచ్చు. ఆదివారం అయితే ఇది కూల్చివేయడం అయితే జరిగింది. ఇలాగే ఇంకా ఇప్పుడు గత కొన్ని రోజులుగా మనకి సున్నం చెరువు, అదేవిధంగా దుర్గం చెరువు దగ్గర, అదేవిధంగా నిన్న మల్లంపేట, ఇలా ఎన్నో కూల్చివేతలు, హైడ్రా కూల్చివేతలు అయితే డైలీ ప్రతిరోజు అయితే మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ ఈ రోజు మాదాపూర్ సున్నం చెరువు దగ్గర అయితే మనం చూడొచ్చు. ఇక్కడ చెరువును కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నియర్ బై చెరువు పరిధిలో
పరిధిలోనే ఇదంతా ఉన్నట్లయితే మనకైతే అర్థమైపోతుంది. సో ఇక్కడ ఈ పరిధిలోనే అయితే ఇక్కడ కూల్చివేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎన్నో షాపులు అదే విధంగా ఎన్నో ఇండ్లు అయితే ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం కొందరు ప్రజలను కూడా చూస్తున్నాం. అయితే నిన్న జరిగిన కూల్చివేతల్లో సామాన్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే సామాన్లు అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు. ఏవైతే వాళ్ళ వస్తువులు ఏవైతే ఉంటాయో సో వాళ్ళ వస్తువులు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళ వస్తువులు కూడా ఆ సోఫాలు కానివ్వండి, అందులో వాళ్ళు నివసిస్తున్న ఏవైతే సామాన్లు ఉన్నాయో సో సామాన్లు కూడా ఇంకా అలానే పడిపోయినట్లయితే మనకి విజువల్స్ లో అయితే చూస్తున్నాము. అయితే ఇక్కడ ఉన్న ఏవైతే జేసీబీలు అవన్నిట్ల ద్వారా అయితే వచ్చినట్లయితే మనకు అర్థమైపోతుంది. అక్కడ అవన్నిట్ల ద్వారా అయితే కూల్చివేశారు. అయితే ఇక్కడ మనం ఇంకా కొందరు అయితే ఉన్నారు, వాళ్ళతో అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సో వాళ్ళు